గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. ఈరోజు స్పెషాలిటీ ఆక్యుపేషన్కి సంబంధించి H1Bకి ఎటువంటి అంశాలు ఉంటాయని తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ సార్. నమస్కారం సార్. సో ఈరోజు ఎపిసోడ్లో స్పెషాలిటీ ఆక్యుపేషన్ గురించి చెప్తారా? H1Bకి ముఖ్యంగా థర్డ్ పార్టీకి సంబంధించిన విషయాలపై అండ్ ఎలా డిటర్మైన్ చేయొచ్చు, ఎటువంటి ఎవిడెన్స్ చూపించాల్సి ఉంటుంది థర్డ్ పార్టీకి కానీ లేకపోతే వీళ్ళకి ఈ జాబ్ సీకర్స్ అనేవాళ్ళు. H1 అంటే డెఫినేషన్ ఏంటంటే దట్ H1B మస్ట్ రిక్వైర్ అంటే ఆ పొజిషన్ మస్ట్ రిక్వైర్ స్పెసిఫిక్ డిగ్రీ. అంటే ఇప్పుడు లాయర్ ఉండనుకోండి, లా చేస్తేనే లాయర్ కావచ్చు. లాయర్ చేయనప్పుడు అతను లాయర్ కారాదు. నార్మల్ సింపుల్. డాక్టర్ అన్నతను MBBS చేస్తేనే డాక్టర్ అయితే, లేకుంటే డాక్టర్ కాదు, మనకు తెలుసు. అకౌంటెంట్ కూడా అంతే ఉంటుంది. కానీ ఇప్పుడు రెస్టారెంట్ మేనేజర్ ఉందనుకోండి, రెస్టారెంట్ మేనేజర్కు ఏదైనా డిగ్రీ కావాలని ఉంటుందా? MBA BBA అది కంపల్సరీ అవసరం లేదు. లాయర్కు డాక్టర్ మాత్రం కంపల్సరీ అవసరం ఉంటుంది అన్నట్టు. అయితే వీళ్ళు ఏం చేసిందంటే మొదలు ఇదివరకు H1Bs సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ బాగానే ఇచ్చేది అన్నట్టు. అయితే మధ్యలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేమందంటే నార్మల్గా ద పొజిషన్ అంటే ఆ పొజిషన్ మస్ట్ రిక్వైర్ ఏ స్పెసిఫిక్ డిగ్రీ. అయితే టిపికల్గా ఏంటంటే లాయరు డాక్టర్ పొజిషన్ అయితే నార్మల్గా అయితే ఇట్ ఈస్ అ మస్ట్, ఎందుకంటే లైసెన్స్ రిక్వైర్మెంట్ ఉంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కి వచ్చేమట్టుకు వాళ్ళు నార్మల్గా లేబర్ డిపార్ట్మెంట్ డెఫినేషన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ రిక్వైర్ స్పెసిఫిక్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ. వాళ్ళు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఏమేమి ఇంటర్ప్రిట్ చేసిందంటే మోస్ట్ అన్నారు కానీ ఆల్ అనలేదు. ఎవ్రీ ప్రొఫెషన్ అనలేదు. సో వీళ్ళు డినై ద స్పెషాలిటీ ఆక్యుపేషన్ H1B డినై చేసుకుని వచ్చినారు. సరే అప్పుడు కోర్టుకు పోయి ప్రతి కోర్టు కేసు పోయి అది పెద్ద అయ్యి చాలా అప్పుడు చెప్పాలంటే పెద్ద పెద్ద కన్సల్టింగ్ కంపెనీస్, అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీస్, పెద్ద కన్సల్టింగ్ కంపెనీ మనకు తెలుసు కదా, MNC అంటారు ఇక్కడ, పెద్ద కన్సల్టింగ్ కంపెనీ. వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ డినయల్ అప్పుడు 40% H1B డినయల్ అయ్యేది వాళ్ళకి. అంటే వాళ్ళు డినయల్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి పిల్లలందరూ ఇండియాకి వచ్చి మళ్ళీ వాళ్ళు H1B ఫైల్ చేసుకొని మళ్ళీ స్టాంప్ చేసుకొని వెనక్కి వచ్చేవాళ్ళు అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ స్పెషాలిటీ ఆక్యుపేషన్లో ఏం చేసిందంటే దే సెడ్ నార్మలీ రిక్వైర్డ్ బట్ డస్ నాట్ హ్యావ్ టు కానీ కంపల్సరీ రిక్వైర్మెంట్ అవసరం లేదు స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ అని. అంటే ఓవరాల్గా స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ వచ్చే మటుకు ఒక H1B ప్రూవ్ చేయడానికి మాకు చాలా ఈజీ అయిపోయింది కంపారిటివ్లీ. రేపు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినా కూడా ఒకవేళ ఈ రెగ్యులేషన్స్ ఎట్నే స్టాండ్ అవుతే అతను H1B స్పెషాలిటీ ఆక్యుపేషన్ మీద డినై చేయడానికి కష్టమవుతుంది. అండ్ ముఖ్యంగా సార్ వీళ్ళు ఎవిడెన్స్ చూపించాల్సి ఉంటుంది కదా. అవునండి. అది ఎలా, అది యూస్ చేసి దాన్ని ఎలా డిటర్మైన్ చేస్తుంది అంటే ఇప్పుడు అందులో కూడా మనం త్రీ కేటగిరీస్ డివైడ్ చేయాలండి. ఒకటి ఏంటంటే ఎండ్ క్లయింట్ అంటే కోకోకోలా, వెండర్ అంటే నార్మల్గా మేము ఏంటంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ కానీ వెండర్ కానీ డిలాయిట్, తర్వాత ABC కన్సల్టింగ్ కంపెనీస్. వీళ్ళ ముగ్గురికి వేరే స్టాండర్డ్స్ ఉన్నాయండి. ఎండ్ క్లయింట్ కోకోకోలా అనుకోండి, కోకోకోలా నార్మల్గా ఏం చెప్పేస్తుంది, మా దగ్గర నార్మల్గా అయితే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కు కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కావాలని చెప్పేసి సరిపోద్ది. అక్కడ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ వాళ్ళ కంపెనీ ఒక రిక్వైర్మెంట్సే ప్రూవ్ చేయాలి. ఓకే, ఇది ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. కోకోకోలాల ఏ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళకి అనవసరం. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ రిక్వైర్మెంట్ మాత్రం ఒకవేళ గనక వాళ్ళ రిక్వైర్మెంట్ కనుక డిగ్రీ అయితే, నార్మల్ డిగ్రీ అయితే వాళ్ళకి H1B అప్రూవల్ అయిపోద్ది. ఇకొచ్చే మట్టుకు మన ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీస్ చాలా మటుకు ఏవైతే ఉన్నాయో చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళ రిక్వైర్మెంట్ కంప్లీట్గా మార్చేసిన రెగ్యులేషన్ తోటి. వాళ్ళు ఏమంటారంటే ఈ ABC కన్సల్టింగ్ కంపెనీల రిక్వైర్మెంట్ డిగ్రీ ఉంటంత మాత్రాన సరిపోదు. ఈ రిక్వైర్మెంట్ అన్నది మీరు ఇతన్ని టెంపరీగా తీసుకుపోయి కోకోకోలా కంపెనీలో పెడుతుండ్రు కాబట్టి మీ రిక్వైర్మెంట్ కూడా స్పెసిఫిక్ డిగ్రీ కావాలి. మీ రిక్వైర్మెంటే కాకుండా కోకోకోలాలో పెట్టినప్పుడు కోకోకోలా కంపెనీ రిక్వైర్మెంట్ కూడా స్పెసిఫిక్ డిగ్రీ కావాలి అంటుండ్రు. ఓకే, దానికి ప్రూవ్ చేయాలంటే నార్మల్గా కోకోకోలా కనుక మనకు ఒక లెటర్ ఇచ్చింది అనుకోండి, దట్ నార్మల్గా ఈ పర్టికులర్ పొజిషన్ కనుక స్పెసిఫిక్ డిగ్రీ అవసరం ఉంటుంది, అంటే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అవసరం ఉందనుకొని ఒక లెటర్ ఇస్తే పర్వాలేదు. వాళ్ళు కనుక ఆ లెటర్ ఇయ్యలేదనుకోండి, అప్పుడు ఇక మనకు ఉన్నది రామాయణం, అప్పుడు కష్టమైంది రామాయణం. అయితే నార్మల్గా
స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ అని ఉంటుంది అన్నట్టు. ఈ కాంట్రాక్ట్స్, ఆ కాంట్రాక్ట్స్ వాటి అన్నిట్లా మనకి శ్రీనివాసరావు కావాలనే ఉంటుంది, కానీ ఆ శ్రీనివాసరావుకు డిగ్రీ బ్యాచిలర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లేని మేము తీసుకోము అని చెప్పి వాళ్ళు చెప్పరు. అంటే ఈ కాంట్రాక్ట్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ ఎలా ఉంటాయి, ఏమేమి చూపించాల్సి ఉంటుంది ఇవన్నీ ఎవిడెన్స్ కింద థర్డ్ పార్టీ కాబట్టి? ఇది మొదటి నుంచి మాకు అలవాటే ఈ కాంట్రాక్ట్స్ చూపెట్టడం. సో ఇప్పుడు నార్మల్గా ఏం కాంట్రాక్ట్ చూస్తామంటే ఏబీసీ కన్సల్టింగ్ ఇంక్ కంపెనీ నుంచి తర్వాత మేమేం చేస్తామంటే ఈ మన డిలాయిట్ కన్సల్టింగ్ కంపెనీ కాంట్రాక్ట్స్ చూపెడతాం. అప్పుడప్పుడు ఏమడుగుతారంటే డిలాయిట్ నుంచి మాకు కోకోలా కంపెనీ కాంట్రాక్ట్ కూడా కావాలంటారు. వాడు డిలాయిట్ ఇయ్యడు, ఆ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ మాకు ఇయ్యడు. సో అటువంటి కాంట్రాక్ట్స్ అప్పుడు ఏం చేస్తామంటే ఒక లెటర్ తీసుకొస్తాం కోకోలా నుంచి, దట్ వాళ్ళకు డెలాయిట్కు కాంట్రాక్ట్ ఉంది, డెలాయిట్ ద్వారా ఈ ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ ద్వారా శ్రీనివాసరావు మాకు పనిచేస్తాడని వాళ్ళు లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఇస్తారు, కానీ ఆ లెటర్లో కనుక వాళ్ళు స్పెసిఫిక్గా డిగ్రీ రిక్వైర్మెంట్ కనుక పెట్టకపోతే మాకు H1B డినై అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ యుఎస్సిఎస్ అంటే ఇమిగ్రేషన్లో డినై అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒకవేళ అక్కడ మనం పాస్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత కౌన్సిలర్ వచ్చిన తర్వాత ఈ కౌన్సిలర్ కూడా మనం డినై చేసే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన రెగ్యులేషన్స్లో ఇది January 17th ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతాయో ఇది మేజర్ బ్లో అవుతుంది మన ఇండియన్స్కి. మన ఇండియన్స్ చాలామంది కన్సల్టింగ్ కంపెనీ ద్వారా ఇక్కడి నుంచి ఇండియా యూఎస్ పోవడం కానీ, ఆ తర్వాత యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ జాయిన్ అవ్వడం కానీ చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. సో అది బాగా ఇప్పుడు వచ్చిన రెగ్యులేషన్ ప్రకారం డినయల్ అయ్యే ఛాన్స్ బాగుంటుంది. మళ్ళా ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేది ఎవరు మనకు January 20th పెద్ద మొగుడే వస్తాడు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మనకేమైనా ఫేవరబుల్ ఇంప్లిమెంట్ చేస్తారా ఈ రెగ్యులేషన్? అసలే చేయడు. సో మనకు బాగా ఇబ్బంది. ఈ రెగ్యులేషన్స్ రెస్ట్రిక్షన్స్ ఉన్నది, మళ్ళీ వచ్చేది అడ్మినిస్ట్రేషన్ మహా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎవరైతే పోదలుచుకున్నారో వాళ్లకు నరకం అనుభవించే ఛాన్స్ ఖచ్చితంగా కనబడుతుందండి నాకు. అంటే ఇక్కడ సైట్ విజిట్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎంత ఆఫెన్గా జరగవచ్చు జరిగితే? డైరెక్ట్ కోకోకోలాకు అబ్జర్వేషన్ అనుకోండి, సైట్ విజిట్కు కంపల్సరీ అవసరం లేదు ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం కూడా. దాదాపుగా నేను అనుకునేది ప్రతి 10 ఏటికి 20 ఏటికి ఒకడు పోయి ఆడ కోకోలా కంపెనీకి డైరెక్ట్ ఎంప్లాయీ కాబట్టి వాడు పెద్ద ఏం తందంగా చేయడు. తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. ఇంప్లిమెంటేషన్ అంటే మన పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్లో మీకు తెలుసు కదా, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ కదా. వాటికి కొద్దిగా ఈజీగానే చేసిండ్రు ఈ రెగ్యులేషన్స్ ప్రకారంలో. అంటే వాళ్ళకి అప్పుడప్పుడు సైట్ విజిట్ చేయొచ్చు, అంత కోకోలా కన్నా కొద్దిగా ఎక్కువ సైట్ విజిట్ వీళ్ళకు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అవుతాయి. మళ్ళా ఇప్పుడు మనం ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ అన్నాం కదా, చిన్న చిన్న కంపెనీ ద్వారా పోయే ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ పోతే మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ సైట్ విజిట్ అని పెట్టిను. కాకపోతే ఈ సైట్ విజిట్ అన్నది శ్రీనివాసరావుకు ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీకా, ఈ సైట్ విజిట్ శ్రీనివాసరావు ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ తర్వాత మధ్యలో ఉండే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ కోకోకోలా ఈ అన్ని కంపెనీకి వీలు పెడతారా అన్నది మనకి ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే ఈ తెలుగు ప్రొఫెషన్స్ ఎలా ఎన్షూర్ చేసుకోవాలి కంపెనీస్ H1B కంపెనీస్ని? ఎన్షూర్ చేసుకునేది ఏం చెప్పలేమండి. డైరెక్ట్గా కోకోలా జాబ్ వస్తేనేమో మనోనికి మంచిది, అవునా, సేఫ్, ఇంకా అది సేఫ్, అంతకన్నా మంచి సేఫ్. లేదంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ వస్తేనేమో సెకండ్ లెవెల్ సేఫ్. ఈ కన్సల్టింగ్ కంపెనీ పోయితే మాత్రం కంపల్సరీ రిస్క్ ఉంటుంది. థర్డ్ పార్టీ ఎంతవరకు రిస్క్ అని అంటారు? అవును, థర్డ్ పార్టీ ఇదివరకే రిస్క్, ఇప్పుడు చాలా ఎక్కువ రిస్క్. అట్లా వద్దంటారా? అంటే వద్దని నేను చెప్తామండి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతాడు, కాలేజ్ అయ్యి గ్రాడ్యుయేట్ అవుతాడు అనుకోండి, అతనికి జాబ్ లేదు, అందరికి యాపిల్లో దొరకాలని రూల్ ఉండదు కదా, మైక్రోసాఫ్ట్ దొరకాలని ఉండదు కదా, అందరికి పెద్ద పెద్ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ దొరకాలని ఉండదు కదా. సో ఇటువంటి జాబ్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. వీళ్ళు ఒకవేళ టాలెంట్ కానీ మార్కెట్ కానీ మంచిగా ఉంది అనుకోండి, వాళ్ళు డైరెక్ట్ యాపిల్, మైక్రోసాఫ్ట్, కోకోకోలా ఇటువంటి కంపెనీకి పోతే పర్వాలేదు. కానీ దొరికినప్పుడు ఏం చేయాలి, మరి పోవాలి కదా. అటువంటప్పుడు రిస్క్ బాగుంటుందండి. వీళ్ళ డే టు డే జాబ్లో ఉండే ఫ్లెక్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి జనరల్గా? జాబ్ అన్నది టిపికల్గా ఒక్కొక్కరు కోకోకోలాకి డైరెక్ట్ పని చేసినా కూడా, తర్వాత ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ పని చేసినా కూడా, ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీకి కూడా నార్మల్గా పని రిక్వైర్మెంట్ అనేది ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇతను లేయర్ ద్వారా వస్తాను కదా, మధ్యలో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఇంత తినేస్తాడు పైసలు, మళ్ళీ తర్వాత ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ ఇంత పైసలు తీసుకున్నాడు. అంటే కోకోకోలా దగ్గరికి పోయేటప్పుడు ఈయన డబ్బులు బాగా ఎక్కువైపోతాయి.
రామదాస్ సినిమాలో చూపిస్తే రైస్ వాయిస్ పోతాడు అక్కడక్కడ పోతే తరిగిపోతా అంటే కదా వీని దగ్గరకు వచ్చినప్పుడు ఇది తరిగిపోతుంది. కాబట్టి నార్మల్గా చిన్న కన్సల్టింగ్ కంపెనీ నుంచి పోయిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, ఓకే, పని ఎక్కువ ఉంటుంది. పని ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు ఫుల్ టైం ఎప్పుడు జాబ్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్ వాళ్ళే హైర్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే సరే 2-3 ఏళ్ళే జాబ్ అంటే 3-4 ఏళ్ళే జాబ్ అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ పోతారు. 6 నెలలు 7 ఏడాది జాబ్ అంటే చిన్న కన్సల్టింగ్ కంపెనీకి వస్తారు అన్నట్టు. అది నార్మల్ ప్రొసీజర్ అంటే వాళ్ళది. సో ఒక రకంగా కన్సల్టింగ్ కంపెనీస్ కూడా అండ్ ఈవెన్ థర్డ్ పార్టీకి సంబంధించి చాలా పెద్ద రోలే ప్లే చేస్తాయి. అవునండి, చాలా పెద్ద రోల్. ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఒక అబ్బాయి కనుక డైరెక్ట్ కోకోకోలాకి పనిచేసిన కన్నా ఈ చిన్న కన్సల్టింగ్ కంపెనీకి చేస్తే మాత్రం అసలు ఎక్స్పోజర్ కానీ భలే ఉంటుందండి. 3-4 ఇయర్స్లో వీడు 3-4 జాబులు మారుతాడు. 3-4 ప్లాట్ఫామ్స్, 3-4 గ్రూప్స్, 3-4 ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ తోటి మాట్లాడు డిస్కషన్. సో వీని మెచ్యూరిటీ చాలా ఉంటుంది. సో నాకు ఇప్పుడు కనుక నేను మళ్ళీ పోయి ప్రొఫెషన్లో జాయిన్ అయితే మాత్రం, అంటే H1B కూడా లేకపోతే మాత్రం, నేను యంగ్గా జాయిన్ అయితే మాత్రం నేను డైరెక్ట్ కోకోలాకి పని చేయను. ఎందుకంటే నేను ఆడ పోయి 7 ఏడాది దాకా వాడు నేనేం పని చేయాలో వాడు చెప్పని కూడా వానికి అర్థం కూడా రాదు, వాడు చెప్పని కూడా చెప్పాడు. ఇటువంటి చిన్న కన్సల్టింగ్ దగ్గర పోతే మొత్తం మెదిపడేస్తారు అక్కడ. సో యంగ్స్టర్స్కు అట్లా జాబ్ చేస్తున్న బెటర్, కానీ ఈ H1B గొడవలు చాలా ఇబ్బంది ఉంటాయి అట్లా. సో అండ్ దీనికి సంబంధించి ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సి ఉందండి. సో స్టే ట్యూన్, వచ్చే ఎపిసోడ్లో మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రాహుల్ రెడ్డి గారి ద్వారా. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అండి.